నమస్తే అండి. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను. వెల్కమ్ టు అవర్ ఛానల్ శ్రేష్ఠ రాజ్ వ్లాగ్స్. ముందుగా ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్. వీడియో అయితే ఎండ్ వరకు చూడండి. నచ్చితే కనుక ప్లీజ్ లైక్ చేయండి. మీరు లైక్ ఇవ్వడం వల్ల ఈ వీడియో ఇంకొకరికి షేర్ అవుతుంది. ఈ వీడియో అయితే సంక్రాంతి రోజు తీసిన వీడియో. సంక్రాంతి రోజు అయితే ఉదయాన్నే మేమైతే ఈ విధంగా ముగ్గు వేసుకున్నాము. సంక్రాంతి పండుగ రోజు అందరైతే ముగ్గు ఈ విధంగానే వేస్తారు కదా. నేను కూడా ఒకసారి ట్రై చేద్దాం, వస్తుందా రాదా అన్నట్లు వేశాను. పర్లేదు, బాగానే వచ్చింది. అసలు ఒక్కసారి కూడా ప్రాక్టీస్ చేయలేదు, డైరెక్ట్గా వేశాను. ఒక్కసారి ఫోన్లో చూసి ఇంకా వేశాను, అంతే. వచ్చేసింది. వస్తుందో రాదో అనుకున్నాను, పర్లేదు బాగానే వచ్చింది. నాకు ముగ్గు వేయాలని ఇంట్రెస్ట్ ఉంటే మాత్రం ఆ ముగ్గు ఎంత కష్టమైనది అయినప్పటికీ వేస్తాను ఇంట్రెస్ట్ పెట్టి. ఒకవేళ అదే ఇంట్రెస్ట్ గిన లేకపోతే మాత్రం అసలు ఎంత చిన్న ముగ్గు అయినా సరే వేయను, అట్లుంటుంది మనతోన. ఇంకా ఈరోజు సంక్రాంతి కదా, కొంచెం కలర్స్ కూడా ఉండే జనవరి 1వి. ఇంకా అవి ఎందుకు వేస్ట్ చేద్దాం అన్నట్లు ఈ ముగ్గు అయితే వేశాను. ఇంకా నేను వేస్తుంటే మా పాప కూడా ఒక పక్క తీసుకుపోయి కలర్స్ అన్నీ ఒక దగ్గర బొడ్డే పోసింది. అదే ఆమె ముగ్గు అంట. ఇంకా సరేలే నీ ఇష్టం అని చెప్పేసాను నేను. ఇంకా ముగ్గు వేసిన తర్వాత ఫ్రెష్ అప్ అయ్యి ఇంకా మా పాప చూడండి ఆకలి వేస్తుందని బ్రెడ్ జామ్ తింటున్నారు, వాళ్ళ పిన్ని ఆమె ఇద్దరు. ఇంకా నాకైతే ఇష్టం ఉండదు ఆ జామ్ తినడం, కొంచెం పుల్లగా అనిపిస్తుంది కాబట్టి నేను అసలు తినను. ఇంకా వాళ్ళిద్దరే తింటున్నారు. నాకేమో బ్రెడ్తో బ్రెడ్ ఆమ్లెట్ వేసుకొని తినడం ఇష్టం. బ్రెడ్ను రెండు వైపులా కాల్చి ఆమ్లెట్ వేసుకొని ఆ బ్రెడ్ అందులో పెట్టుకొని తినడం ఇష్టం నాకు. ఆ విధంగా తింటానే నేను ఎప్పుడన్నా. ఇట్లా జామ్తో అయితే నేను అస్సలు తినను, నాకు అసలు నచ్చదు కూడా. మా పాప అయితే టేస్టీగా ఉంటే చాలు ఏదైనా తినేస్తుంది. ఇంకొకటి చపాతీ ఆమ్లెట్ అయినా బాగా తింటుంది. ఇక్కడ మా చిన్నోనికి ఆయిల్తో బాడీ మసాజ్ చేసి స్నానం అయితే చేయిస్తుంది మా అమ్మ. ఇది డైలీ రొటీన్ మా వాడికి. 2 పూటలా ఆయిల్తో మసాజ్ చేసి స్నానం అయితే చేయిస్తారు. ఇక్కడ మా చెల్లెళ్ళు ఇద్దరు మెంతికూరను ఒలుస్తున్నారు. మెంతికూరను తీసి మెంతికూర పప్పు చేద్దామని అయితే తీస్తున్నారు. మెంతికూర పప్పు కన్నా మెంతికూర చట్నీ అయితే ఇంకా సూపర్గా ఉంటుంది, కానీ చట్నీ చేస్తే మా ఇంట్లో సరిపోదు. అయ్యో జాలవయ్యి జాజికాయల పోతవయ్యి బునాజిద్దామని నగ్గమోండి గొట్టతోటి రత్నాల పోతవయ్యి దాని నంగవయ్య దాని అయ్యో దాని అయ్యో దాని అయ్యో దాలే పోసినవేమయ్యా ఉదంగమయ్య రైకే కొట్టినవేమయ్యా వాదవయ్య దారవయ్యి జాజికాయల పోతవయ్యి అయ్యో జాలవయ్య జాజికాయల పోతవయ్యి అయ్యో దాలి అయ్యో దాలి అయ్యో దాలి అయ్యో దాలి ఈడెక్కితాదంత. మావాడు ఏడ్చినప్పుడల్లా మా నాన్న ఇలా ఏదో ఒక పాట వాడి వాడినైతే ఊకుంచుతాడు. మా నాన్న వాడిన పాట ఎలా ఉందో మీకు నచ్చితే కనుక ప్లీజ్ కామెంట్ చేయండి. ఇంకా మా చిన్నోడు ఏడుపావి వాడు పడుకున్న తర్వాత వాడివే అడకబట్టలు అంటే బెడ్షీట్లు ఇట్లా ఉంటే ఉతికేద్దామని మా నాన్న అయితే బయటికి తీసుకొచ్చిండు. ఇంకా ఇంట్లో మా వాడివే కావు, మా ఇంట్లో ఎవరివైనా సరే బెడ్షీట్లు ఉతకాలంటే ఇంకా మా నాన్ననే. ఇంకా చాలా బరువు ఉంటాయి కదా అవి, ఇంకా మా అమ్మ శాత కాదని ఇంకా మా నాన్ననే ఉతికేస్తాడు ఎప్పుడు. ఇంకా మా చిన్నోడు అయితే మా నాన్ననే ఉతికి ఆరేసిండు. లాస్ట్ది మాత్రం మా అమ్మ ఉతికింది. మా నాన్న అడుగుతున్నాడు, మీ అమ్మ మంచిగా ఉతికిందారా లేకపోతే తీసుకురా మళ్ళీ నేను ఉతికేస్తా అంటున్నాడు. పర్లేదులేనా మా అమ్మ బాగానే ఉతికేసింది అని చెప్పిన నేను. ఇంకా అంత అయిపోయిన తర్వాత ఇంకా ఈవినింగ్ 5:30కి అట్లా ఇంకా సంక్రాంతి కదా, సంక్రాంతి రోజు మా ఊర్లో స్పెషల్ బండ్లు వెళ్తాయి, ఎద్దుల బండ్లు. ఇంకా అవైతే చూడడానికైతే మేము రెడీ అయ్యి అందరం అయితే ఇల్లుకు తాళం వేసి వెళ్తున్నాము. మాకన్నా ముందుగా అయితే మా నాన్న రెడీ అయ్యి వెళ్ళిపోయిండు. ఇంకా ఉన్నది మేము ముగ్గురమే కదా, నేను వెనకాల వీడియో తీస్తున్నా, మా వాళ్ళైతే వెళ్తున్నారు. ఇంకా మేమైతే సగం దూరం వెళ్ళి బండ్లు చూడకుండానే రిటర్న్ అయినాం. ఎందుకంటే చూస్తున్నారు కదా ఒక కారు వచ్చింది, వాళ్ళు ఎవరో కాదు మా బాబాయ్ వాళ్ళు. ఇప్పుడు నా చిన్నప్పుడు ఎప్పుడు వచ్చారో నాకైతే తెలియదు, కానీ మేము ఇంత పెద్ద అయ్యాక నా పెళ్ళి అయ్యాక వాళ్ళు రావడం ఫస్ట్ టైం. అంటే ఫ్యామిలీతో రావడం, మా బాబాయ్ అప్పుడప్పుడు వస్తుంటాడు ఇప్పుడు ఒకసారి. ఇంకా ఫ్యామిలీతో రావడం ఇదే ఫస్ట్ టైం కాబట్టి ఇంకా వాళ్ళని అందరం కలిసి వెళ్దామని మళ్ళీ వెనక్కి వచ్చి ఇంటికి వెళ్ళి అందరం కలిసి మళ్ళీ వెళ్ళినాం. చూస్తున్నారు కదా మా ఊర్లో సంక్రాంతికి బండ్లు ఇలా వెళ్తాయి. ఇంకా కొంచెమే తీసాం వీడియో, ఎక్కువ తీయలేదు. కొంచెం అయితే మీకు చూపిద్దామని వీడియో అయితే ఇలా చేశాను. ఈ బండ్లు ఊర్లో స్టార్ట్ అయ్యి ఊరు చివరిలో బొడ్రాయి వరకు వెళ్తాయి. అంటే మా ఊరు లాస్ట్లో ఒక టెంపుల్ ఉంటుంది, ఆ టెంపుల్ వరకు వచ్చి మళ్ళీ ఊర్లోకే వెళ్తాయి.
అంతా ఒక రౌండ్ అన్ని బండ్లు ఒక రౌండ్ వేసి వెళ్తాయి. అంటే మొత్తం టైం కలిపి ఒక 30 మినిట్స్ 40 మినిట్స్ ఒక్కొక్కసారి 1 అవర్ కూడా కావచ్చు. అయితే ఫ్రెండ్స్ ఈ వీడియో మా సంక్రాంతి పండుగ ఈ విధంగా జరిగిపోయింది. ప్లీజ్ నచ్చితే కనుక లైక్ చేయండి.